సో ఏదైతే బిజినెస్ ఆపర్చునిటీ గురించి నేను చెప్తున్నానో ఇది మీకు ఆరోగ్యాన్ని, సంపదను, సమయాన్ని ఈ మూడింటిని కూడా అందించేటువంటి అద్భుతమైన వ్యాపార అవకాశం. నాకు లోపల ఈ మూడింటి కంటే ఎక్కువగా ఏం అవసరం ఉండదు. ఈ మూడు ఉంటే అన్నీ వస్తాయి. ఓకే, సో మరి ఎవరు చేయొచ్చు? స్టూడెంట్స్ ఈ బిజినెస్ బిల్డ్ చేయొచ్చు, హౌస్ వైఫ్లు ఈ బిజినెస్ బిల్డ్ చేయొచ్చు, జాబ్ చేస్తున్న వాళ్ళు చేయొచ్చు, ప్రొఫెషనల్స్ చేయొచ్చు, అదేవిధంగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో ఉన్నటువంటి షాప్ కీపర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చేయొచ్చు, అదేవిధంగా రిటైర్మెంట్ అయినటువంటి వాళ్ళు కూడా ఈ బిజినెస్ బిల్డ్ చేయొచ్చు. సో ఓవరాల్ గా ఈ వ్యాపారాన్ని నిర్మించడానికి 18 సంవత్సరాల పైన ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ వ్యాపారాన్ని పార్ట్ టైం గా స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో ముందుగా కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఫస్ట్ టైం ఎవరైతే అటెండ్ అవుతున్నారో మీ అందరికి కూడా వెల్కమ్ ఈ అద్భుతమైనటువంటి ఆపర్చునిటీలోకి. రైట్, సో ఎస్ సార్, ఈ ఆపర్చునిటీ గురించి నేను మాట్లాడే ప్రాసెస్ లోపల మీకు 3 విషయాల గురించి మాట్లాడతాను. ఒకటి, ఎందుకు ఈ బిజినెస్ మీకు అవసరము, ఈ వ్యాపారం ఏంటిది, దీన్ని ఎలా నిర్మించాలి, ఈ మూడింటి గురించి నేను క్లియర్గా చెప్తాను. దీంట్లో ముఖ్యంగా ఈ వ్యాపారం మీకు ఎందుకు, మీరు ఏదో ఒక పని చేస్తున్నారు కదా, మళ్ళీ ఎందుకు ఎక్స్ట్రా పని చేయాలి దీన్ని అన్న దాని గురించి, అది 90%. దాని గురించి నేను కొంత క్లియర్గా మీకు క్లారిటీ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. సో ముందుగా మనము ఈ అవకాశం మీకు ఎందుకు అన్న దాని గురించి తెలుసుకుందాం. సో లైఫ్ లోపల ప్రతి ఒక్కరికి చాలా డ్రీమ్స్ ఉంటాయి. రైట్, అందరికీ కూడా కళలు ఉంటాయి. ఎందుకంటే ఆ కళలు, ఆ లక్ష్యాల కోసమే మనం అందరం కూడా నిరంతరంగా పనిచేస్తూ ఉన్నాం. సో ఇక్కడ కొన్ని లక్ష్యాల గురించి, కొన్ని కళల గురించి మనం మాట్లాడదాం. ప్రతి ఒక్కరికి కూడా అప్పుల నుంచి ఫ్రీ కావాలని ఉంటుంది. ఈఎంఐలు కట్టాల్సిన అవసరం ఉండద్దు, ఈఎంఐలకు వెళ్ళొద్దు అనే ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఓకే, అప్పుడే మనం ప్రశాంతంగా పడుకోగలుగుతాం, ప్రశాంతంగా జీవించగలుగుతాం. అండ్ పిల్లలను బెస్ట్ ఎడ్యుకేషన్ ఇవ్వాలనుకుంటాము, ఆరోగ్యంగా ఉండాలనుకుంటాము, ఒక మంచి ఇల్లు, రైట్, సొంత ఇల్లు మనము ఓన్ గా కట్టుకున్నటువంటి ఇల్లు ఒకటి ఉంటే బాగుంటుందని అనుకుంటాము. ఇన్కమ్ కు సెక్యూరిటీ ఉంటే బాగుంటుంది. అంటే ఎప్పుడు పడితే అప్పుడు, రైట్, ఎవరు పడితే వాళ్ళు తీసేసే విధంగా కాకుండా మనం పని చేసినా చేయకుండా నిరంతరంగా ఇన్కమ్ వచ్చే ఒక ఆపర్చునిటీ ఎంత బాగుంటుంది అనేది కూడా మనందరికి కూడా అనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా బ్యాంకు లోపల ఒక 20 లక్షల రూపాయల బ్యాలెన్స్ ఉందనుకోండి, నిజంగా సగం రోగాలు రావు. అండ్ తల్లిదండ్రులు, ఈరోజు చూడండి, మనం అందరం సంపాదించే పెట్టినప్పుడు తల్లిదండ్రులు ఎక్కడ ఉంటున్నారో కూడా మనం మర్చిపోతూ ఉన్నాము. సో మన తల్లిదండ్రులు మన దగ్గర ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుంది. ఫ్యామిలీ టైం, మన ఫ్యామిలీకి మనం టైం ఇస్తే ఎలా ఉంటుంది. అదేవిధంగా ప్రపంచ యాత్రలు, లాస్ట్ సమ్మర్ మీరు ఎక్కడికి వెళ్ళారు, అదేవిధంగా దసరా సెలవులకు మీరు ఎక్కడికి వెళ్తున్నారు, అత్తమ్మ ఇంటికా, అమ్మమ్మ ఇంటికా, లేకపోతే నానమ్మ ఇంటికా, రైట్, చూడడానికి ప్రపంచంలో చాలా అద్భుతమైనటువంటి ప్రదేశాలు ఉన్నాయి. అదేవిధంగా గుర్తింపు, రికగ్నైజేషన్, అంటే సమాజం లోపల మనకంటూ ఒక గుర్తింపు రావాలని కోరుకుంటున్నాం. ఇవన్నీ కూడా డ్రీమ్స్ అండి, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి కూడా అవసరమే. నిజంగా మరి మనం ప్రస్తుతం ఏదైతే ఫుల్ టైమ్ గా చేస్తున్నామో దానివల్ల ఇవన్నీ పూర్తవుతున్నాయా? ఒకసారి ఆలోచించుకోండి. పూర్తి కావట్లేదు అని అనుకుంటే ఎస్, నెక్స్ట్ నేను చెప్పేది చాలా జాగ్రత్తగా వినండి. ఈ డ్రీమ్స్ అన్ని పూర్తి కావాలంటే మనకు 3 ఖచ్చితంగా అవసరం ఉంటుంది. ఆ 3 ఏంటంటే, ఒకటి ఆరోగ్యము, రెండవది సంపద, మూడవది సమయము. ఈ 3 లేకపోతే ఈ డ్రీమ్స్ ఏవి పూర్తి కావు. మరి ఈ 3 కావాలి అనంటే మనం ఏం చేయాలి, ఏం చేస్తే ఈ 3 వస్తాయి? సో ఆరోగ్యము, సంపద, సమయం కావాలంటే ఏం చేయాలి? సో ఇక్కడ ఒక పర్సన్ ఉన్నాడు, అతను రాబర్ట్ టి కియోసాకి, అమెరికా లోపల ఫైనాన్షియల్ అడ్వైజర్ గా, అమెరికన్ గవర్నమెంట్ కు ఫైనాన్షియల్ అడ్వైజర్ గా సలహాలు ఇచ్చినటువంటి వ్యక్తి. ఆయన క్యాష్ ఫ్లో క్వాడ్రంట్ అనే ఒక పుస్తకం లోపల ఈఎస్బిఐ అనే ఒక దాని గురించి మాట్లాడతాడు. అంటే మనము డబ్బు సంపాదించడానికి ప్రతి ఒక్కరం కూడా మార్నింగ్ లేవగానే డబ్బు వేటలో ఉంటాం. మనం ముఖ్యంగా డబ్బు సంపాదిస్తే మిగిలినవన్నీ వస్తాయని అనుకుంటాం. సో డబ్బు సంపాదించడానికి ప్రపంచంలో న్యాయంగా 4 మార్గాలు ఉన్నాయని చెప్తాడు. దాంట్లో మొదటిది ఈ అంటే ఎంప్లాయ్, ఉద్యోగం, అది ప్రైవేట్ కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు. రెండోది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, స్వయం ఉపాధి. ఒక షాప్ పెట్టుకుంటామా, ఆ షాప్ లో మనం జాబ్ చేస్తాం, మన షాపే కానీ దాంట్లో మనం జాబ్ చేస్తాం. అదేవిధంగా వ్యాపారవేత్త, బిజినెస్ ఓనర్, అదేవిధంగా ఇన్వెస్టర్, పెట్టుబడిదారు. సో ఈ 4 మాత్రమే ప్రపంచం లోపల మనం న్యాయంగా డబ్బు సంపాదించడానికి అవకాశాలు ఉంటాయి. సో దీంట్లో ఒక్కొక్కరి గురించి కొంత తెలుసుకుందాం మనం. ఈ అంటే ఎంప్లాయ్ ఏం చేస్తాడు, తన దగ్గర ఉన్నటువంటి టైం ఏదైతే 24 గంటల్లో ఒక 8 నుంచి 10 గంటలు అమ్ముకుంటాడు, డబ్బు సంపాదిస్తాడు. సింపుల్, టైం అమ్ముతున్నాడు, డబ్బు సంపాదిస్తున్నాడు. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కూడా, తను కూడా 8 to 10 అవర్స్ షాప్ లో కూర్చుంటున్నాడు, అంటే తను కూడా టైం అమ్ముకుంటున్నాడు, డబ్బు సంపాదిస్తున్నాడు. టైం ఇస్తే డబ్బు వస్తుంది, లేకపోతే రాదు. బట్ బిజినెస్ మ్యాన్ ఏం చేస్తున్నాడు, టైం కొనుక్కుంటున్నాడు. ఆయన దగ్గర కొన్ని ఒక వ్యవస్థ ఉంటుంది, కొన్ని లక్షల మంది, కొన్ని వేల మంది, కొన్ని వందల మంది ఆయన దగ్గర పనిచేస్తారు. వాళ్ళందరూ ఒక్కొక్కరు ఒక 10 గంటలు అతనికి అమ్ముతున్నారు, ఆయన కొనుక్కుంటున్నాడు. సో బిజినెస్ మ్యాన్ ఎందుకు కోటీశ్వరుడు అవుతున్నాడు, టైం కొనుక్కునే కోటీశ్వరుడు అవుతున్నాడు. మరి ఇన్వెస్టర్ ఏం చేస్తున్నాడు, డబ్బును ఇన్వెస్ట్ చేస్తున్నాడు, తన దగ్గర ఉన్న డబ్బును ఇన్వెస్ట్ చేసి డబ్బు సంపాదిస్తున్నాడు. సో ఒకసారి ఆలోచించండి, మరి మనం ఎక్కడున్నాం, మనం టైం అమ్ముతున్నామా, టైం కొనుక్కుంటున్నామా, డబ్బును ఇన్వెస్ట్ చేస్తున్నామా? మిమ్మల్ని మీరు ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇక్కడ చూడండి, ప్రపంచం లోపల 90% పీపుల్ అందరూ కూడా టైంను అమ్ముకునే దగ్గర ఉన్నారు. అందుకోసం వాళ్ళకి వచ్చే డబ్బు ఓన్లీ 10%.
అంటే 10% డబ్బు కోసం 90% ప్రజలు కొట్లాడుకుంటున్నారు. బట్ ఇక్కడ 10% ప్రజలు 90% డబ్బుల కోసం ఇక్కడ అద్భుతంగా లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. మరి మనం ఎక్కడ ఉన్నాం? 90% ప్రజల్లో ఉన్నామా, 10% ప్రజల్లో ఉన్నామా? మరి మనం ఎక్కడ ఉండాలనుకుంటున్నాం అసలు వాస్తవంగా? సో ఇక్కడ ఈ 10% పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర మాత్రమే ఆరోగ్యము, సంపద, సమయము ఉండే అవకాశం ఉంది. మరి మన దగ్గర దానికోసం మనం కొట్లాడుతూ ఉన్నాం. మన నీడ్స్, నిత్యావసరాల కోసమే మనకు యుద్ధం జరుగుతుంది. ఇక సంపద గురించి ఏం మాట్లాడతామో, ఆరోగ్యం గురించి ఏం మాట్లాడతాం. సో ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటి? మీరు ఎక్కడ ఉన్నారు? లెఫ్ట్ సైడ్ ఉన్నారా, రైట్ సైడ్ ఉన్నారా? వచ్చే 5 సంవత్సరాలు మీరు ఎక్కడ ఉండాలనుకుంటున్నారు? ఈ క్షణంలో మీరు డిసైడ్ చేసుకోవాలి. ఇప్పుడే 5 సంవత్సరాల తర్వాత నేను ఒక పంటను తీసుకోవాలనుకుంటే ఈ రోజే నేను దానికి సంబంధించినటువంటి విత్తనాన్ని నాటాలి. ఓకే, సో మీరు ఎక్కడ ఉన్నారు, ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు, నెక్స్ట్ 5 years లోపల మీరు ఎక్కడ ఉండాలనుకుంటున్నారు అన్నది ఈ క్షణంలో డిసైడ్ చేస్తే నెక్స్ట్ మీకు దానికి సంబంధించినటువంటి సొల్యూషన్ దొరుకుతుంది. సో ఇక్కడ నేనేమంటున్నా, మీరు వ్యాపారవేత్త కావాలి లేదా పెట్టుబడిదారులు కావాలని చెప్తున్నాను. మరి వ్యాపారవేత్త కావాలంటే మనం టైం కొనుక్కోవడానికి మన దగ్గర డబ్బులు లేవు, కోట్లలో లక్షలలో మనం సాలరీ ఇవ్వడానికి మన దగ్గర లేవు, మనం డబ్బులు ఇన్వెస్ట్ చేయడానికి కూడా మన దగ్గర డబ్బులు లేవు. మరి అటువంటిప్పుడు మనం ఎలా సాధ్యమవుతుంది? ఎస్, ఇప్పుడు నేను చెప్పబోయే ఆపర్చునిటీ లోపల, రైట్? సో అద్భుతంగా మీరు, మన దగ్గర చాలా ఆస్తి ఉంది. కామన్ మెన్ ప్రతి వ్యక్తి దగ్గర, మిడిల్ క్లాస్ పర్సన్, ప్రతి భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తి దగ్గర 24 గంటల ఆస్తి ఉంది. సో మన జీవితం మొత్తం కూడా మన 24 గంటలను ఉంది. అనిల్ అంబానీకి కానీ, ముఖేష్ అంబానీ కానీ, టాటాకి కానీ, బిర్లాకి కానీ, మీకు కానీ, నాకు కానీ అందరికి 24 గంటలు ఉన్నాయి. కానీ అందరూ వాళ్ళు ఎలా ఉన్నారు, మనం ఎలా ఉన్నాం. సో 24 గంటల సమయం ఉంది మనకు. ఆ 24 గంటల లోపల మన జీవితం మొత్తము 24 గంటల మీద ఆధారపడి ఉంటుంది. ఓకే, సో దాంట్లో 9 గంటలు మనము ఏదైతే ఫుల్ టైమ్ గా చేస్తున్నామో ఆ పని చేస్తాము, 7 గంటలు నిద్రపోతాం, 3 గంటలు కాలకృత్యాలు తీర్చుకుంటాం, 1 గంట ఖచ్చితంగా వ్యాయామం చేయాలి. కానీ అయినా కానీ దాన్ని కూడా డబ్బులకే కేటాయిస్తున్నాము. 1 గంట ఫ్యామిలీ కేటాయించాలా, ఇంకొక 3 గంటల సమయం ఉంటుంది. ఆ 3 గంటలు ఏం చేస్తున్నాం మనము? సోషల్ మీడియా లోపల, టీవీలో ఫ్రెండ్స్ తో చిట్ చాట్ చేయడము, అనవసరం లేనటువంటి ఫంక్షన్లు. సమయము, విలువైనటువంటి 3 గంటల సమయము, విలువైనటువంటి 3 గంటల సమయాన్ని మనము వృధా చేస్తున్నాం. మీరు ఒకసారి నాకు చెప్పండి, డబ్బు విలువైందా, సమయం విలువైందా? సమయం విలువైంది. అటువంటి విలువైన సమయం మన దగ్గర ఉంది, రైట్? ఆ 3 గంటల సమయాన్ని ఒకవేళ మీరు ఇన్వెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉంటే, హలో, ఇన్వెస్టర్ ఏం చేస్తున్నాడు? డబ్బుని ఇన్వెస్ట్ చేస్తున్నాడు. కానీ మనం ఏం చేయాలా? మన టైంని ఇన్వెస్ట్ చేయాలి. ఆ 3 గంటల సమయాన్ని మీరు ఇన్వెస్ట్ చేయడానికి, ఈ వ్యాపారం నిర్మించడానికి ఒకవేళ మీరు సమయం కేటాయించగలిగితే వచ్చే 5 నుంచి 10 సంవత్సరాలు ఇంతకుముందు మనం మాట్లాడినటువంటి డ్రీమ్స్ అన్ని కూడా పూర్తి చేసుకునే అవకాశం ఉంటుంది. అందరం 3 గంటలు ఇన్వెస్ట్ చేస్తున్నాము, మన డ్రీమ్స్ పూర్తి కావడానికి కావాల్సినటువంటి ఆపర్చునిటీని మనం క్రియేట్ చేసుకుంటున్నాము. ఇది మ్యాజిక్. ఓకే, మరి ఏం చేయాలి ఈ 3 గంటలు? రైట్, ఎందుకు అనేది మనం తెలుసుకున్నాం. ఏం చేయాలి ఈ 3 గంటలు? సింపుల్. మనము బిజినెస్ గురించి మాట్లాడుతున్నాము. బిజినెస్ లో వచ్చినటువంటి మార్పుల గురించి కూడా ఒకసారి మనం తెలుసుకుందాం. బిజినెస్ అంటే ఏంటిది? ప్రొడక్ట్, పీపుల్. సో మనం రోజు మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పడుకునే వరకు చాలా వస్తువులు వాడతాం. మనం హోమ్ కేర్ ప్రొడక్ట్, పర్సనల్ కేర్ ప్రొడక్ట్, స్కిన్ కేర్ ప్రొడక్ట్, హెల్త్ కేర్ ప్రొడక్ట్, ఇవన్నీ కూడా మనం ఏం చేస్తాము? రిటైల్ షాప్ లో తీసుకొచ్చుకుంటాము, రైట్? దాని తర్వాత వచ్చింది సూపర్ మార్కెట్, దాని తర్వాత ఆన్లైన్ షాపింగ్. సో ట్రెండింగ్ మారుతుంది చూడండి వ్యాపారం లోపల. మరి ఇక్కడ ఏం జరుగుతుంది ఒకసారి చూద్దాం. మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్ ఉంటుంది. ఇక్కడ మనం కస్టమర్ ఏదైనా ఒక వస్తువు కావాలి అని అంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్ లో 40% దగ్గర మన దగ్గరకు వచ్చాక 100% అయింది. ఈ మధ్యన వీళ్ళు ఉన్నారు కదా మిడిల్ మెన్స్, రిటైల్ షాప్, సూపర్ మార్కెట్, ఆన్లైన్, వీళ్ళందరూ కలిసి 60% తీసుకుంటున్నారు. హలో, 60%. మనం ఇక్కడ కస్టమర్ గా ఉన్నాము, ఈ మధ్య ఉన్నటువంటి వాళ్ళు ఓనర్ గా ఉండి డబ్బులు తీసుకుంటున్నారు. 60% డబ్బులే కాదు, మన ఆరోగ్యాన్ని కూడా చెడగొడుతున్నారు. కారణం ఏంటి? ఇక్కడ మనం తీసుకునే ప్రొడక్ట్లన్నీ కూడా కెమికల్ ప్రొడక్ట్. సో ఆరోగ్యము, సంపద రెండు కోల్పోతున్నాము. ఇక్కడ ఈ మార్పులలో వచ్చేటువంటి దీంట్లో ఇక్కడ మనము కస్టమర్ గా ఉంటున్నాము, ఓనర్ గా కావట్లేదు. దీని తర్వాత వచ్చినటువంటి మార్పు ఏంటిది? ఎస్, డిజిటల్ ప్లాట్ఫామ్స్ వచ్చినాయి. మీ అందరికీ తెలుసు డిజిటల్ ప్లాట్ఫామ్స్. మేక్ మై ట్రిప్స్, స్విగ్గీ, జొమాటో, అమెజాన్, ఓలా, ఓయో, ర్యాపిడో, ఎయిర్బిఎన్బి, వీళ్ళందరూ కూడా ఇదన్నీ ఓన్లీ మొబైల్లో ఉన్నటువంటి యాప్సే. హలో, వీళ్ళ దగ్గర అమెజాన్ దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్ లేదు, జొమాటో దగ్గర రెస్టారెంట్ లేదు, ఓలా దగ్గర కార్లు లేవు, మేక్ మై ట్రిప్ వాళ్ళ దగ్గర విమానాలు లేవు. హలో, బట్ వీళ్ళందరూ ఏం చేశారు? అవన్నీ ఉన్న వ్యక్తులతో వీళ్ళ ఉన్న వ్యక్తుల దగ్గర ఉన్నటువంటి ప్రొడక్ట్ కానీ సర్వీస్ కానీ వీళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు, కనెక్ట్ అయ్యారు.
వీళ్ళెవరికి కనెక్ట్ అయ్యారు? కస్టమర్ కనెక్ట్ అయ్యారు. వీళ్ళు మధ్య నుండి వీళ్ళిద్దరిని కస్టమర్లను సర్వీస్ ప్రొవైడర్లను కనెక్ట్ చేశారు. చేసి ఏం చేశారు? 60% డబ్బులు తీసుకుంటున్నారు. సో ఇక్కడ కూడా మనం కస్టమర్ గానే ఉన్నాం, ఓనర్ కావట్లేదు. సో మార్పు ఎంత జరిగినా మనము కస్టమర్ గానే ఉంటున్నాం కానీ ఓనర్ కావట్లేదు. మనం ఎప్పుడైతే ఓనర్ అవుతామో మనకు ఆరోగ్యము, సంపద, సమయం 3 వస్తాయి. మరి అటువంటి అవకాశం ఏదైనా ఉందా? ఈ మార్పులో వచ్చేటువంటి అద్భుతమైనటువంటి ఆపర్చునిటీ అయినా 21వ శతాబ్ది వ్యాపారం అంటారు దాన్ని, డైరెక్ట్ సెల్లింగ్ ఆపర్చునిటీ. ఇది 8th వండర్ ఆఫ్ ద వరల్డ్. సో దీంట్లో మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్ ఉంటుంది, 40% కు తయారవుతుంది. ఇక్కడ మనం ఉంటాము అండ్ కస్టమర్స్ ఉంటారు. మనము కస్టమర్లమే, మనం ప్రొడక్ట్ వాడుకుంటూ మనం ప్రొడక్ట్ తనకు రికమెండ్ చేస్తాము. 60% ఇన్కమ్ ఏదైతే ఇక్కడ మిడిల్ మెన్స్ లేరు, మనము ఓనర్షిప్ తీసుకొని 60% డబ్బులను మనం సంపాదించుకోవచ్చు. హలో, సో డైరెక్ట్ సెల్లింగ్ ఆపర్చునిటీలో మాత్రమే మనకు ఓనర్షిప్ వస్తుంది. మిగిలిన వాటన్నిట్లలో కూడా మనం కస్టమర్ గా ఉన్నాం. సో మీరు కస్టమర్ గా ఉండాలనుకుంటున్నారా లేదా ఓనర్ కావాలనుకుంటున్నారా? ఈ క్షణంలో మీరు డిసిషన్ తీసుకోండి. మరి ఇక్కడ వచ్చే ప్రొడక్ట్ ఏ విధంగా ఉంటాయి? కెమికల్ ఫ్రీ ప్రొడక్ట్, రైట్? వాటిని వాడడం వల్ల ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది, సంతృప్తినిచ్చే ఆపర్చునిటీ. అంటే ఇక్కడ మీకు ప్రొడక్ట్ ఏవైతే ఉన్నాయో 25% వాడుకునే ప్రొడక్ట్ నచ్చకపోతే రిటర్న్ చేయండి, మీ డబ్బులు మీకు ఇచ్చేస్తారు. అండ్ 60% డబ్బులు సంపాదించుకునే అవకాశం. సో ఆరోగ్యాన్ని, సంపదను, సమయాన్ని అద్భుతంగా ఇక్కడ చిన్న మార్పుతోని మనం పొందొచ్చు, రైట్? సో మరి ఇక్కడ ఏ ప్రొడక్ట్లు ఉంటాయి? సో వరల్డ్ క్లాస్ ప్రొడక్ట్స్, వరల్డ్ క్లాస్ క్వాలిటీ ప్రొడక్ట్స్ ఇక్కడ మనకు సర్వీస్ చేస్తారు. ఇవి EEE ప్రొడక్ట్ అంటారు. ఏకో ఫ్రెండ్లీ, అదేవిధంగా ఎకనామికల్, ఎఫెక్టివ్ ప్రొడక్ట్ అండ్ కెమికల్ ఫ్రీ ప్రొడక్ట్స్, రైట్? సో హెల్త్ కేర్ కి సంబంధించి ప్రొడక్ట్స్ ఉంటాయి. మన ఇండియా లోపల హెర్బల్ కి సంబంధించి హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ ఉంటాయి. అదేవిధంగా ఫుడ్ సప్లిమెంట్, వరల్డ్ లో నెంబర్ 1 న్యూట్రిషన్ కంపెనీ న్యూట్రలైట్, వాళ్ళు మనకు ఫుడ్ సప్లిమెంట్స్ మనకు పిల్లలకు, పెద్దవాళ్ళకు, ఏజ్ కు, వెయిట్ మేనేజ్మెంట్ కు అన్ని రకాల ఫుడ్ సప్లిమెంట్స్ మనకు సర్వీస్ చేస్తారు. అదేవిధంగా హోమ్ కేర్ ప్రొడక్ట్స్ ఉంటాయి. బట్టలు ఉతుకోవడానికి, వంట పాత్రలు క్లీన్ చేసుకోవడానికి, ఫ్లోర్ క్లీన్ చేసుకోవడానికి, కార్ వెహికల్ క్లీన్ చేసుకోవడానికి, ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా క్లీనింగ్ ప్రొడక్ట్స్ ఉంటాయి. అదేవిధంగా అగ్రికేర్ కి సంబంధించి, వ్యవసాయానికి సంబంధించి అప్సైటీ అనే ఒక అద్భుతమైన ప్రొడక్ట్ ఉంటుంది. ఇది ఫార్మర్ కు రామబాణం లాంటిది. అదేవిధంగా లో జిఐ, రైట్? లో జిఐ వైట్ రైస్, ఇది మనము వెయిట్ ను కంట్రోల్ చేసుకోవడానికి, అదేవిధంగా మనము షుగర్ ను కంట్రోల్ చేసుకోవడానికి కూడా అద్భుతమైనటువంటి రైస్ ఉంటుంది. ఇక్కడ ఆలివ్ ఆయిల్, కుకింగ్ ఆయిల్ ఉంటుంది. సో ఇదంతా కూడా హోమ్ కేర్ లో ఉంటుంది. అలాగే పర్సనల్ కేర్ లోపల మనకు సోప్స్, పేస్ట్లు, టాల్కమ్ పౌడరు, డియోడ్రెంట్స్, హెయిర్ ఆయిల్, ఎవ్రీథింగ్ అన్ని కూడా పర్సనల్ కేర్ లో ఉంటాయి. స్కిన్ కేర్ లోపల 3 రకాల బ్రాండ్స్ ఉంటాయి. ఒకటి యాటిట్యూడ్ బ్రాండ్, నేషనల్ మన ఇండియా లోపల ఇండియన్ బ్రాండ్, అదేవిధంగా ఆర్టిస్ట్ ఇంటర్నేషనల్ బ్రాండ్, అదేవిధంగా డైనమెట్ మగవాళ్ళ కోసము, మెన్స్ గ్రూమింగ్ కోసము డైనమెట్ అనే బ్రాండ్ కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా స్కిన్ కేర్ కి సంబంధించిన ప్రొడక్ట్స్. అలాగే హోమ్ టెక్ సంబంధించి జీరో కుకింగ్ ఆయిల్ వాడి, అంటే ఎటువంటి ఆయిల్ వాడకుండా అద్భుతమైనటువంటి టేస్టీ వంటకాలను తయారు చేసుకున్నటువంటి ఆంబే క్వీన్ రెడీగా ఉంది. అదేవిధంగా ఎయిర్ ని ప్యూరిఫైర్ చేసే అట్మాస్ఫియర్ డ్రైవ్, అదేవిధంగా అట్మాస్ఫియర్ మినీ అనేది రెడీగా ఉంది. ఎక్సెస్ ఎనర్జీ డ్రింక్స్ ఉన్నాయి, వే ప్రోటీన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకు అద్భుతంగా ప్రతి ప్రొడక్ట్ కూడా మనకు 100% సాటిస్ఫాక్షన్ గ్యారంటీతో మనకు కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి దగ్గర 150 ప్రొడక్ట్లకు మనము హోల్సేల్ డిస్ట్రిబ్యూటర్ గా మనం ఉండొచ్చు. అటువంటి అవకాశాన్ని మన కంపెనీ కల్పిస్తుంది. మరి అటువంటి అద్భుతమైన అవకాశం ఇచ్చే కంపెనీ గురించి మనం తెలుసుకుందాము. సో గ్లోబల్ గా దీని పేరు ఆంబే గ్లోబల్. ఆంబే అనే వరకు నాకు తెలుసండి ఆంబే అంటారు. గ్రేట్ అండి. ఒక 2 నిమిషాలు మీరు ఇక్కడే ఉండండి. 2 నిమిషాల తర్వాత ఇప్పుడు నేను చెప్పే విషయాలన్నీ కూడా నాకు తెలిసి దాంట్లో ఒక్క విషయం కూడా మీకు తెలిసి ఉండదు. కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒక 2 మినిట్స్ తర్వాత నేను ఇక్కడ మాట్లాడే విషయాలు, ఈ కంపెనీ గురించి చరిత్ర ఏదైతే ఉందో దాని గురించి నేను చెప్పే దాంట్లో ఒక్క విషయం కూడా మీకు తెలిసి ఉండదు. కానీ మనకు పేరు తెలుసు అండి. పేరు తెలిస్తే అంతా తెలుసు కాదండి. నరేంద్ర మోడీ నాకు తెలుసు, బట్ నరేంద్ర మోడీ యొక్క చరిత్ర నాకు తెలియదు. సో ఇక్కడ రిచ్ డివోర్స్ జాయ్ వెండల్ స్టార్ట్ చేశారు. వాళ్ళ కొడుకులు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో డగ్ డివోర్స్, అదేవిధంగా వ్యాన్ వెండల్, వీళ్ళిద్దరు కూడా ఇప్పుడు దీన్ని హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. ఇక్కడ అమెరికాలో చూడండి, ఇది దగ్గర 2 మైళ్ళు, అంటే 4 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్, హెడ్ క్వార్టర్ ఉంటుంది, వరల్డ్ హెడ్ క్వార్టర్ అమెరికాలో. సో దీని గురించి కొంత తెలుసుకుందాం ఇన్ఫర్మేషన్. దీన్ని 1959 లో స్టార్ట్ చేశారు. 66 సంవత్సరాలు అవుతుంది రిచ్ డివోర్స్ జాయ్ వెండల్ దీన్ని స్టార్ట్ చేసి. చాలా మంది ఇక్కడ పుట్టి ఉండరు నాకు తెలిసి. ప్రపంచం మొత్తం మీద 750 పేటెంట్ హక్కులు కలిగి 1000 పేటెంట్ హక్కులు ఇంకా పెండింగ్లో ఉన్న కంపెనీ.
అలాగే ఇక్కడ 800 మంది సైంటిస్టులు, ఇంజనీర్లు వరల్డ్ వైడ్ గా వీళ్ళ దగ్గర ఉన్నారు. అలాగే ప్రపంచం మొత్తం మీద 100కు పైగా దేశాల్లో ఈ కంపెనీ విస్తరించి ఉంది. 1 మిలియన్ కు పైగా ఆంబే బిజినెస్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో మన గ్లోబల్ గా ఈ కంపెనీలో ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ 6,000 అంటే ఇక్కడ వీళ్ళు తయారు చేసేటువంటి ప్రొడక్ట్లు ఏవైతే ఉన్నాయో వాటిని పండించడానికి కావాల్సినటువంటి వ్యవసాయ క్షేత్రాలు 6,000 ఎకరాల సొంత ఆర్గానిక్ ఫార్మింగ్స్ ఉన్నటువంటి ఏకైక కంపెనీ న్యూట్రలైట్ ఈ కంపెనీ అండ్ ఆంబే. సో వరల్డ్ వైడ్ గా లాస్ట్ ఇయర్ 2024 లోపల $7.48 బిలియన్ యొక్క బిజినెస్ ను వరల్డ్ వైడ్ గా ఇది కంప్లీట్ చేసింది. అందుకోసం ఇది వరల్డ్ లో నెంబర్ 1 డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అయింది. మరి ఇండియా లోపల దీని యొక్క చరిత్ర ఏ విధంగా ఉంది, రైట్? సో ఇక్కడ మీరు చూస్తున్నారు ఆంబే మదురై లోపల అద్భుతమైనటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్. సో ఇది ఇండియా లోపల 98 లో స్టార్ట్ అయింది. May 5th నాడు 27 ఇయర్స్ అవుతుంది కంపెనీ ఇండియాలో స్టార్ట్ అయ్యి. అండ్ ఇండియా లోపల దగ్గర 5.5 లక్షల బిజినెస్ ఓనర్స్ ఉన్నారు. దీంట్లో దాంట్లో 50% లేడీసే. అండ్ ఇండియా లోపల 150కి పైగా వరల్డ్ క్లాస్ ప్రొడక్ట్లు వీళ్ళు తయారు చేసి ఇస్తున్నారు. ప్రతి ప్రొడక్ట్ మీద మనకు 30 డేస్ సాటిస్ఫాక్షన్ గ్యారంటీ ఉంది. అండ్ ఇండియా లోపల సొంత మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్ ఉన్నటువంటి ఏకైక డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ఆంబే ఇండియా. మదురై లోపల మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ ఇండియా అన్న నినాదంతో, మన సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి నినాదంతో 100% ఇండియాలోనే ప్రొడక్ట్లు తయారు చేసినటువంటి కంపెనీ. అండ్ మదురై లోపల మనకు 6,000 కోట్ల రూపాయలు 600 కోట్ల రూపాయలతోని లీడ్ గోల్డ్ సర్టిఫికెట్ సంపాదించినటువంటి సొంత మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఉన్నటువంటి ఏకైక డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ఆంబే ఇండియా, రైట్? సో ఇది దగ్గర ఇండియా లోపల 4 రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్స్ ఉన్నాయి. ఇండియా లోపల ఇప్పటి వరకు ఎవరైతే బిజినెస్ లో ఉన్నారో మోర్ దెన్ 10,000 కోట్లకు పైగా కమిషన్ వాళ్ళందరికీ పంచింది. అండ్ ఇండియా లోపల నెంబర్ 1 డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ఉంది. ప్రతి ప్రొడక్ట్ ను కూడా ఇండియాలో దగ్గర 13,000 ప్లస్ పిన్ కోడ్ నెంబర్లకు ప్రొడక్ట్ ను హోమ్ డెలివరీ చేస్తూ ఉంది. 87 వరల్డ్ క్లాస్ ఇండియా లోపల ఆంబే స్టోర్స్ ద్వారా కంపెనీ ప్రొడక్ట్లు మనకు సర్వీస్ చేస్తుంది. సో ఇటువంటి అద్భుతమైనటువంటి చరిత్ర ఉన్నటువంటి కంపెనీ మనకు పార్ట్నర్షిప్ ఇస్తుంది, రైట్? మరి ఒకసారి మదురైలో ఉన్నటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్ ఎలా ఉంటుందో ఒక చిన్న వీడియో ద్వారా మనం చూద్దాం. Amway, one of the biggest direct selling companies in the world, with a presence in over 100 countries. In its 25-year-old journey in India, the company has earned the distinction of being the largest direct selling FMCG company in the country. India is only the third country outside of USA where Amway has set up its manufacturing plant. And the company is keen to expand here, having allocated 30% of its global expansion budget towards this. It has already spent 600 crore rupees in setting up a state-of-the-art manufacturing plant in Nilakottai in Dindigul, Tamil Nadu, a hub of efficiency, safety and productivity. Amway has always maintained the highest standards when it comes to good manufacturing practices, or GMP. This plant has been awarded the FSSC 22,000 version 5.1 Food Safety Management System for NutriPlant and ISO 22716-2007 in the beauty products segment. It is noteworthy that this plant boasts of contactless production. In other words, it is automated and runs without human intervention. But the company respects the importance of its human resource and has vaccinated 90% of eligible staff to create a safe and secure working environment. As an environmentally conscious company, the Amway India plant uses renewable sources for 70% of its energy needs and also run a zero-discharge waste facility. It is these initiatives that have helped Amway India earn the Leadership in Energy and Environmental Design, or LEED Gold certification, one of the few companies in the country to have this distinction. But beyond business, Amway India also supports a comprehensive corporate social responsibility program in over 25 villages in the Dindigul district, benefiting more than 31,000 people. Amway India
is known for producing high-end products for conscious consumers. But it also maintains the highest standards when it comes to manufacturing these products, while at the same time being mindful of its staff, the end user, and society at large. जीवन भी एक युद्ध है, रोज एक नया कुरुक्षेत्र है। एक दिन भी अगर चूक जाएगा, विजय रथ वहीं रुक जाएगा। रोज ऐसा आहार ले, स्वयं को आशीर्वाद दे कि अंग अंग कहे तुझसे विजयी भव, विजयी भव। 100% प्लांट सोर्स्ड एम्बे न्यूट्रीलाइट ऑल प्लांट प्रोटीन पाउडर में है 9 एसेंशियल अमीनो एसिड्स जो करते हैं स्ट्रेंथ और इम्यूनिटी को सपोर्ट। दीजिए खुद को स्ट्रेंथ और इम्यूनिटी का आशीर्वाद। सिंह जंगल में उसकी जय है, सदैव उसकी ही विजय है। कारण इसका सिंह का हृदय है, क्षणिक भर में न जिसमें भय है। सिंह सा तेरा भी हृदय हो अब, इस वन में तू भी अजय हो अब। ऐसा खुद को आशीर्वाद दे, शक्तिमान भवः, शक्तिमान भवः। एम्बे न्यूट्रीलाइट सामन ओमेगा 3 में है ओमेगा 3 फैटी एसिड्स जो करते हैं हार्ट हेल्थ को सपोर्ट। दीजिए अपने दिल को पोषण का आशीर्वाद। समय से तेज भागना है, थोड़ा और जागना है। कर्म भूमि में उतरे हैं तो विजय परचम लहराना है। रोज एक वरदान ले तू, स्वयं को ये आशीर्वाद दे तू। नौजवान ऊर्जावान भवः, ऊर्जावान भवः। एम्बे न्यूट्रीलाइट डेली में है 24 जरूरी विटामिन और मिनरल्स जो करते हैं एनर्जी और इम्यूनिटी को सपोर्ट। रोज दीजिए खुद को पोषण का आशीर्वाद। చూసారు కదా, అద్భుతమైనటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్. సో ఇక్కడికి దగ్గర ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది లీడర్స్ అందరం కూడా కనీసం నేను ఒక 2 సార్లు ఇక్కడ వెళ్ళి చూసి వచ్చాను. రైట్. సో మరి ఎలా స్టార్ట్ చేసుకోవచ్చు మనము? ఓకే, సో ఇక్కడ సపోర్టింగ్ ఏ విధంగా దొరుకుతుంది ఏంటంటే ఒకసారి చూద్దాం. ఇక్కడ యాంబే ఇండియా ఉంది, మీరున్నారు ఇక్కడ. యాంబే ఇండియా మనకు ప్రొడక్ట్ సర్వీస్ చేస్తుంది, సపోర్ట్ చేస్తుంది. అదేవిధంగా ఇక్కడ మన మెంటర్ ఉన్నారు సుమిత్ అండ్ తాన్యా బహదూర్. రైట్. సో ఇండియా లోపల టాప్ మోస్ట్ బిజినెస్ ని బిల్డ్ చేసేటువంటి లీడర్షిప్ మనకి ఇక్కడ మెంటర్షిప్ చేస్తూ ఉంది. అదేవిధంగా మనకి ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ రెడీగా ఉంది, గురుకుల్ అండ్ విజన్ 100 క్యాంప్. దీంట్లో చాలా మంది సక్సెస్ఫుల్ లీడర్స్ అందరు కూడా ఉంటారు. వాళ్ళందరూ కూడా మనకి బిజినెస్ ని ఏ విధంగా బిల్డ్ చేయాలో మనకు నేర్పిస్తున్నారు. అంటే ఇక్కడ మీరు ఒక్కరే కాదు, మీరు ఈ బిజినెస్ ను స్టార్ట్ చేసిన తర్వాత, ఈ కంపెనీతో మీరు పార్ట్నర్షిప్ స్టార్ట్ చేసిన తర్వాత 3 మెయిన్ పిల్లర్స్ మీకు ఈ బిజినెస్ ని ఎలా బిల్డ్ చేయాలో నేర్పిస్తారు. అండ్ ఇక్కడ ఎలా స్టార్ట్ చేసుకోవచ్చు మీరు? ఫస్ట్ రోల్ మీకు దీంట్లో కస్టమర్ గా మీరు దీంట్లో స్టార్ట్ చేసుకోవచ్చు మీ కెరియర్ ను. రైట్. సో కస్టమర్ ఏం చేస్తారు? ప్రొడక్ట్ వాడతారు. ప్రొడక్ట్ వాడిన తర్వాత ప్రొడక్ట్ నచ్చింది అనుకోండి, ప్రొడక్ట్ గురించి మనం మాట్లాడతాం. సో నెక్స్ట్ లెవెల్ రిటైలర్. సో ప్రొడక్ట్ వాడుకుంటూ ప్రొడక్ట్ గురించి మనం ఇతరులకు రికమెండ్ చేస్తాము. అండ్ మూడవది ఏదైతే ఉందో పార్ట్నర్. మన ప్రొడక్ట్ వాడతాము, ప్రొడక్ట్ రికమెండ్ చేస్తాము. ఈ 2 విషయాలు మనం కొందరికి నేర్పిస్తాము. రైట్. సో ఈ విధంగా మనము స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఒక్కొక్క దాని గురించి మనం క్లియర్ గా తెలుసుకుందాం. సో ఇప్పుడు ఎలా ఈ వ్యాపారాన్ని నిర్మించాలన్న దాని గురించి నెక్స్ట్ మనం మాట్లాడదాం. ఓకే, రైట్. సో ఇక్కడ కస్టమర్ గా మీ ప్రయాణాన్ని స్టార్ట్ చేసుకోండి. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ ఏంటంటే మనము కస్టమర్ గా మన జర్నీని స్టార్ట్ చేసుకోవచ్చు దీంట్లో. రైట్. సో అద్భుతమైన ప్రొడక్ట్స్ ఉంటాయి ఇక్కడ. మీ ఇష్టం, మీ ఇంట్లో వాడుకోవడానికి కొన్ని పర్సనల్ కేర్, హోమ్ కేర్, స్కిన్ కేర్ కి సంబంధించి కొన్ని ప్రొడక్ట్స్ మీరు తీసుకోవచ్చు. ఒక 10 నుంచి 15 ప్రొడక్ట్లు తీసుకొని ఇంట్లో వాడుకుంటే మీకు ప్రొడక్ట్ యొక్క క్వాలిటీ ఏంటో తెలుస్తుంది. సో ఆ ప్రొడక్ట్లు వాడుకుంటూ మీ జర్నీని స్టార్ట్ చేసుకోవచ్చు. ఈ ప్రొడక్ట్ల ద్వారా కూడా మీరు అద్భుతంగా బిజినెస్ ను ముందుకు తీసుకెళ్లొచ్చు. ఓకే, సో మీరు కస్టమర్ గా సాటిస్ఫై అవుతే మీరు బిజినెస్ పార్ట్నర్ గా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ మీకు ఏమవుతుంది? కస్టమర్ గా 10% డిస్కౌంట్ వస్తుంది అండ్ 100% సాటిస్ఫాక్షన్ గ్యారంటీ వస్తుంది. ఓకే, ప్రతి ప్రొడక్ట్ మీద కూడా. సో నెక్స్ట్ మీరు ఇక్కడ ఓకే, సో నేను ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ నేను ఈ బిజినెస్ ను ఆరోగ్యాన్ని బేస్ చేసుకుని, హెల్త్ ని బేస్ చేసుకుని నేను ఈ బిజినెస్ ని బిల్డ్ చేయాలనుకుంటే ఎస్. సో ఇక్కడ మీరు ఎంత ఆరోగ్యంగా ఉన్నారు అనేది ముందు తెలుసుకోవాలి. ఓకే, ఫస్ట్ మీ బిఎంఐ ఎంత ఉంది? 18 నుంచి 24. అంటే మీరు ఎంత ఓవర్ వెయిట్ ఉన్నారా లేదా అనేది మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో హెల్దీ బిఎంఐ 18 నుంచి 24 ఉండాలా. సో ఫిజికల్ గా మీరు హెల్దీగా ఉన్నారా లేదా ఇది ఒకసారి దీన్ని చెక్ చేసుకోవడం వల్ల, ఈ మొదటి చెక్ చేసుకోవడం వల్ల మీకు తెలుస్తుంది. అదేవిధంగా బాడీ ఫ్యాట్ అనలైజర్ ద్వారా మీ బాడీ లోపల ఎంత ఫ్యాట్ ఉంది, మజిల్ ఫ్యాట్ ఎంత ఉంది, సో ఎవ్రీథింగ్, స్కెల్టన్ కి ఎంత ఫ్యాట్ ఉంది, ఇవంతా కూడా మీకు క్లియర్ గా ఒక 18 రకాల మెజర్మెంట్స్ మీరు సో ఇక్కడ తెలుసుకోవచ్చు. సో అలాగే మూడోది ఏదైతే ఉందో ఇది చాలా ముఖ్యమైనది. మన బాడీ లోపల మనం బయట తెలుసుకున్నాం, బట్ లోపల శరీరం లోపల ఉన్నటువంటి అవయవాలు ఏవైతే ఉన్నాయో అవి ఎంత ఆరోగ్యంగా ఉన్నాయి అన్నది ఎలా తెలుస్తుంది మనకు?
రైట్. సో ఒక 5 ml బ్లడ్ మనం ఒకవేళ ఇవ్వడం వల్ల కంప్లీట్ బాడీ ప్రొఫైల్ టెస్ట్ అనేది చేస్తారు. దానివల్ల కనీసం ఒక 60కి పైగా రిపోర్ట్స్ మనకు వస్తాయి. దానివల్ల మన కిడ్నీ ఏ విధంగా ఉంది, లివర్ ఏ విధంగా ఉంది, హార్ట్ ఏ విధంగా ఉంది, ఎవ్రీథింగ్ అన్ని కూడా ప్రతిదీ కూడా మనకు క్లియర్ గా తెలిసిపోతుంది. మన శరీరం లోపల ఆ వ్యవస్థ ఏ విధంగా ఉంది, ఏ ప్రాబ్లం ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది, ఏ మార్చుకోవడం వల్ల ఆ ప్రాబ్లం రాకుండా చూసుకోవచ్చు అన్ని కూడా మనం తెలుసుకోవచ్చు. సో ముఖ్యంగా ఇప్పుడు మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేస్తారో వాళ్ళ దగ్గర కూర్చొని మీరు ఆరోగ్యం గురించి ఆలోచిస్తే, ఆరోగ్యాన్ని బేస్ చేసుకుని మీరు బిజినెస్ బిల్డ్ చేయాలనుకుంటే ఈ 3 ఖచ్చితంగా చెక్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఎస్ వాళ్ళు మీకు ఒక 90 days ఫిజికల్ అండ్ హెల్త్ కు సంబంధించి ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్ ఇస్తారు. ఆ ప్రోగ్రామ్ ను మీ కోచ్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే మిమ్మల్ని ఇన్వైట్ చేస్తారో వాళ్ళ ద్వారా వాళ్ళ హెల్ప్ తీసుకొని మీరు ఆ ప్రోగ్రామ్ ను ఫాలో అవుతే మీరు మీ ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో అద్భుతంగా మీరు దాని చాలా బ్రహ్మాండమైనటువంటి ఆరోగ్యాన్ని మీరు ముందుకు తీసుకెళ్లొచ్చు. సో ఇది కస్టమర్ గా మనం ప్రొడక్ట్ వాడుకుంటున్నాము, అదేవిధంగా హెల్త్ కు సంబంధించి కొన్ని ప్రొడక్ట్లు వాడుకొని మన ఆరోగ్యాన్ని మంచిగా చేసుకున్నాం. ఇప్పుడు మనం రిటైలర్ గా ఓకే, సో మనం ప్రొడక్ట్ వాడుకున్నాము, మనం ఇతరులకు చెప్పుకునే అవకాశం ఉంది, కొంత ఇన్ఫర్మేషన్, కొంత ఎక్స్ట్రా ఇన్కమ్ సంపాదించాలా. ఓకే గ్రేట్ అండి, నాకు బాగుంది, నేను కొంత ఇన్కమ్ సంపాదించాలా. రైట్. సో ఇక్కడ రిటైల్ గా మీకు ఒక 10% డిస్కౌంట్ వస్తుంది, అదేవిధంగా 8% ట్రేడ్ డిస్కౌంట్ ఇస్తారు. ఉదాహరణకు మనం తీసుకుందాం, ఇక్కడ ఇది మనకు సెప్టెంబర్ నుంచి ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఓకేనా. సో ఎగ్జాంపుల్ ఒక 15,000 టర్న్ ఓవర్ చేసామనుకోండి. సో ఆగస్ట్ లో మాత్రం మీకు 10,000 టర్న్ ఓవర్ తో చేసుకోవచ్చు. మీరు 10,000 చేయొచ్చు, 5,000 చేయొచ్చు, 4,000 చేయొచ్చు, మీ ఇష్టం, చాయిస్ ఈజ్ యువర్స్. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక 15,000 టర్న్ ఓవర్ చేయడం మనం నేర్చుకున్నాము ఒక కస్టమర్ మీద. ఒక 12 నెలలు మనం కంటిన్యూ మెయింటైన్ చేస్తే రైట్ మీకు 37,240 రూపాయల ఇన్కమ్ వస్తుంది. దాంట్లో SSI ప్రోగ్రామ్ ద్వారా 25,000 రూపాయల బోనస్ మీకు ఫ్రీగా వస్తుంది. హలో. సో ఇది అద్భుతమైనటువంటి ఎక్స్ట్రా ఇన్కమ్. సో ఎగ్జాంపుల్ ఇది ఎలా ఇస్తారు మరి? ఈ మొత్తం 37,240 రూపాయలు ఏ విధంగా ఇస్తారు అంటే మీకు 4 లెవెల్స్ లో ఇస్తారు. మొదటి లెవెల్ ఫస్ట్ మంత్, సెకండ్ మంత్, థర్డ్ మంత్. ప్రతి నెల 1,020 రూపాయలు వస్తుంది ఇంటూ 3 నెలలు ప్లస్ ఆ నెల లోపల మీకు SSI ప్రోగ్రామ్ ద్వారా 3,000 రూపాయలు వస్తుంది. మొత్తం కలుపుకొని 6,060 రూపాయలు వస్తుంది. సెకండ్ లెవెల్లో 4వ నెల, 5వ నెల, ప్రతి 3 నెలలకు ఇస్తారు. 4వ నెల, 5వ నెల, 6వ నెల లోపల మీకు 5,000 రూపాయల బోనస్ వస్తుంది, 8,060 రూపాయలు మొత్తం ఇన్కమ్ వస్తుంది. అదే 7, 8, 9 నెలలో మీకు 7,000 రూపాయల బోనస్ వస్తుంది, 10,060 రూపాయలు మీకు టోటల్ ఇన్కమ్ వస్తుంది. అలాగే లాస్ట్ 3 నెలలు ఏదైతే ఉందో మీకు 10,000 రూపాయల బోనస్, 13,000 రూపాయల 60 రూపాయలు మొత్తం ఇన్కమ్. మొత్తం టోటల్ గా కలుపుకుంటే 37,240 రూపాయల ఇన్కమ్ అనేది మీరు జస్ట్ ఒక 15,000 రూపాయల టర్న్ ఓవర్. 15,000 రూపాయల టర్న్ ఓవర్ అంటే ఎంత? రోజుకు 500 రూపాయల టర్న్ ఓవర్ మీరు చేయడం నేర్చుకొని చేస్తే దాన్ని ఒక 12 నెలలు మెయింటైన్ చేస్తే మీకు ఈ విధంగా ఇన్కమ్ వచ్చే అవకాశం. ఇది రిటైలర్ గా కొంత ఎక్స్ట్రా ఇన్కమ్ సంపాదించడానికి మీకు ఉపయోగపడుతుంది. లేదంటే నేను బిజినెస్ పార్ట్నర్ గా బిజినెస్ ను బిల్డ్ చేయాలనుకుంటున్నాను. గ్రేట్ అండి. సో మీరు ఇంతకుముందు ఏం చేశారు? ఏదైతే టర్న్ ఓవర్ చేశారో మనం అది ఇతరులకు నేర్పించాలి. నేర్పడం వల్ల ఒక గ్రూప్ టర్న్ ఓవర్ అనేది అవుతుంది. దాంట్లో ఇక్కడ కోర్ ప్లాన్ అనేది ఒకటి ఉంటుంది, కోర్ ప్లస్ అనేది ఒకటి ఉంటుంది. ఈ కోర్ ప్లాన్ లోపల 20,000 టర్న్ ఓవర్ అయింది అనుకోండి, మీది 3% బోనస్ అని, 60,000 అయితే 6%, 1,20,000 అయితే 9%, ఇలా ఎప్పుడైతే 10 లక్షల టర్న్ ఓవర్ అవుతుందో 21% ఇస్తారు. అలాగే మీకు కోర్ ప్లస్ లోపల అదనంగా కూడా మీకు ఎక్స్ట్రా ఇన్కమ్ ఇస్తారు. ఉదాహరణకు చూద్దాం. మనం ఏం చేసాం ఇక్కడ? ఇంతకుముందు 15,000 రూపాయల టర్న్ ఓవర్ ఎలా చేయాలో మనం నేర్చుకున్నాం. ఆ 15,000 రూపాయల టర్న్ ఓవర్ చేయడం నేర్చుకున్న తర్వాత మనం ఒక 10 మందికి నేర్పించాము. 10 మంది యాంబే బిజినెస్ ఓనర్లకు మనము ఎలా చేయాలో నేర్పించాము. టోటల్ టర్న్ ఓవర్ 1,20,000, 50,000 అవుతుంది. దాని మీద మనకు నెలకు 10,000 నుంచి 15,000 రూపాయలు ఇన్కమ్ వస్తుంది. ఇక్కడ ఒక లెవెల్ ఉంటుంది, దాన్ని BFI అంటారు. ఆ BFI అనే లెవెల్ ను మీరు 12 నెలలు మెయింటైన్ చేశారనుకోండి. ఇంతకుముందు మీరు చూసారా అక్కడ SSI ప్రోగ్రామ్ లోపల 12 నెలలు మెయింటైన్ చేస్తే మీకు 25,000 రూపాయల బోనస్ వచ్చింది. సో ఇక్కడ BFI లెవెల్లో 12 నెలలు మీరు మెయింటైన్ చేస్తే 60,000 రూపాయల బోనస్ ఇస్తారు. ఎక్స్ట్రా ఇది ఎవ్రీ మంత్ 10 నుంచి 15,000 రూపాయల ఇన్కమ్ కాకుండా ఎక్స్ట్రా ఇన్కమ్ ఇది. అలాగే ఒక 30 మందికి మీరు 15,000 రూపాయల టర్న్ ఓవర్ చేయడం నేర్పించారనుకోండి, మొత్తం 4,50,000 టర్న్ ఓవర్ అవుతుంది. దాని మీద మీకు నెలకు 50 నుంచి 60,000 రూపాయల ఇన్కమ్ వస్తుంది. అదే 40 నుంచి 50,000 రూపాయల ఇన్కమ్ వస్తుంది. ఇక్కడ BBI అని ఒక లెవెల్ ఉంటుంది. అది మీరు ఒకవేళ 12 నెలలు మెయింటైన్ చేస్తే 1,20,000 రూపాయల బోనస్ ఎక్స్ట్రా వస్తుంది. అదే ఒకవేళ మీరు ఒక 70 మందికి నేర్పించారనుకోండి 15,000 రూపాయల టర్న్ ఓవర్ ఎలా చేయాలో, 10,50,000 టర్న్ ఓవర్ అవుతుంది. మీకు నెలకు 1,00,000 నుంచి 1,50,000 రూపాయల ఇన్కమ్ వస్తుంది. ఇక్కడ సిల్వర్ అనే ఒక లెవెల్ ఉంటుంది. దాంట్లో అక్కడ మీకు 10% నుంచి 40% ఎక్స్ట్రా బోనస్ కూడా మనకు ఇక్కడ కోర్ ప్లస్ లోపల ఎక్స్ట్రా బోనస్ ఇస్తారు. ఇది పార్ట్నర్ గా మనము కొంత ఎక్స్ట్రా ఇన్కమ్, అదే విధంగా కొంత ఇన్కమ్, రెగ్యులర్ ఇన్కమ్ ను మనం ఎర్న్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. అదే ఒకవేళ
మీరు లీడర్ గా ఈ బిజినెస్ ను అద్భుతంగా బిల్డ్ చేయాలి, పెద్ద పెద్ద డ్రీమ్స్ ఉన్నాయి నాకు, వాటిని నేను పూర్తి చేసుకోవాలనుకుంటే మీరు ఏదైతే 10 లక్షల టర్న్ ఓవర్ చేయడం నేర్చుకున్నారో అది ఒక ముగ్గురికి నేర్పించండి. మిమ్మల్ని ఎమరాల్ అంటారు, మీ ఇన్కమ్ నెలకు 4 లక్షలు వస్తుంది. అదే ఒక 6గురికి మీరు 10 లక్షల టర్న్ ఓవర్ ఎలా చేయాలో నేర్పిస్తే మిమ్మల్ని డైమండ్ అంటారు, మీ ఇన్కమ్ నెలకు 10 లక్షల రూపాయలకు పైగా వస్తుంది. రైట్, ఇక్కడ ఈ ఇన్కమే కాదు, మీకు అద్భుతమైనటువంటి వరల్డ్ టూర్స్ కూడా ఈ బిజినెస్ వల్ల వస్తాయి. ఇక్కడ నేను స్విట్జర్లాండ్, మెల్బోర్న్, కెనడా లాంటి అద్భుతమైన దేశాలు ఈ బిజినెస్ వల్ల తిరిగి వచ్చాను. రైట్, సో అటువంటి అవకాశము మీకు కూడా ఉంది. సో ఇక్కడ ఏమైంది, నెలకు ఒక 10 లక్షల రూపాయల ఇన్కమ్ వస్తే నిజంగా చెప్పండి, మీరు ప్రస్తుతం ఏదైతే జాబ్ చేస్తున్నారో ఆ జాబ్ చేయాల్సిన అవసరం ఉందా? సో జాబ్ నుంచి బయటకు వస్తే మీ 24 గంటల టైం మీ చేతిలోకి వచ్చిందా లేదా? సో డబ్బు ఉంది, టైము మీ చేతిలోకి వచ్చింది, ఆరోగ్యం మీ దగ్గర ఉంది ప్రొడక్ట్ వాడడం వల్ల, ప్రోగ్రామ్ ను ఫాలో కావడం వల్ల. సో ఆరోగ్యము, సంపద, సమయం, ఈ 3 ఉన్న తర్వాత లైఫ్ ఏ విధంగా ఉంటుంది? ఈ 3 ఉంటే ఇంతకుముందు మనం ఏదైతే మాట్లాడినామో ఆ డ్రీమ్స్ అన్నీ కూడా మనం పూర్తి చేసుకోవచ్చు. ఓకే, సో మరి ఇక్కడ ఇండియా లోపల ఈ బిజినెస్ యొక్క సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది చూద్దాం ఒకసారి. వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ ఒక రిపోర్ట్ ఇచ్చిందండి, ఇది 2019లో. ప్రపంచం మొత్తం మీద 13,19,000 కోట్ల టర్న్ ఓవర్ ఉందండి గ్లోబల్ గా ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. 770 కోట్ల మంది జనాలు ఉన్నారు. చైనాలో 2,44,000 కోట్ల టర్న్ ఓవర్, 138 కోట్ల జనాభా. అమెరికాలో 2,42,000 కోట్ల టర్న్ ఓవర్, 32 కోట్ల జనాభా. జపాన్ లో 1,10,000 కోట్ల టర్న్ ఓవర్, 12 కోట్ల జనాభా. కొరియాలో 1,23,000 కోట్ల టర్న్ ఓవర్, 5 కోట్లు, మన తెలంగాణలో ఉన్నంత మంది జనాలు ఉన్నారు. బట్ ఇండియాలో 133 కోట్లు, ఇప్పుడు ప్రస్తుతం 144 కోట్లు, 10,000 కోట్ల టర్న్ ఓవర్ అండి, జస్ట్ లెస్ దెన్ 1%. అంటే ఇప్పుడే స్టార్ట్ అయింది. రైట్, సో 2019లో ఈ విధంగా ఉంటాయి. ఈ రోజు 2024లో, మొన్న లాస్ట్ మార్చ్ 2024 మార్చ్ లోపల ఏదైతే రిపోర్ట్స్ వచ్చిందో 22,150 కోట్ల టర్న్ ఓవర్ అయిందండి. అదే నెక్స్ట్ 5 సంవత్సరాల్లో ఈ టర్న్ ఓవర్ డబల్ అయితే 50,000 కోట్ల టర్న్ ఓవర్ అవుతుందా లేదా? మరి 50,000 కోట్ల టర్న్ ఓవర్ అవుతే అంతే కదా, 2019 నుంచి 2024 అంటే 5 సంవత్సరాలే కదా. నెక్స్ట్ 5 సంవత్సరాలు 50,000 కోట్ల టర్న్ ఓవర్ అయితే మీ ఇన్కమ్ ఎంత ఉంటుందో ఒకసారి ఆలోచించండి. మరి ఈ కంపెనీ ఎందుకు గొప్పది అని అంటే, ఇక్కడ చూడండి, సిబిఎస్ఈ, సెంట్రల్ గవర్నమెంట్ సిబిఎస్ఈ 12th స్టాండర్డ్ బుక్స్ లోపల ఆంబే గురించి ఒక చాప్టర్ పెట్టి డైరెక్ట్ సెల్లింగ్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. హలో, డైరెక్ట్ సెల్లింగ్ అనేది నెట్వర్క్ మార్కెటింగ్ కు ఎగ్జాంపుల్ గా ఆంబేని తీసుకొని మాట్లాడుతున్నారండి. ఇంతకంటే ఇంకేం చెప్పాలి ఆంబే గురించి? ఇంకా చెప్పాలా? చెప్తాను, చూడొచ్చు మీరు. రైట్, సో ఇక్కడ ఆరోగ్యము, సంపద, సమయము. రైట్, సో ఈ 3 రావాలి అని అంటే, ఈ 3 కావాలి అని అంటే నేను ఇక్కడ ఒక నెంబర్ చెప్తాను, ఆ నెంబర్ మీరు నోట్ చేసుకోండి. వీలైతే దీన్ని స్క్రీన్ షాట్ తీయండి. తీసి మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో ఒకసారి వాళ్ళ పైన లీడర్ ఉంటాడు, ఒకసారి అతనితో చెక్ చేసుకొని దీన్ని ఇంప్లిమెంట్ చేయండి. రైట్, సో ఈ బిజినెస్ లో మీరు సక్సెస్ కావాలంటే ఈ నెంబర్ను మీరు ఫాలో కావచ్చు. 3, 4, 5, 6, 7 ఈ నెంబర్ మీ మైండ్ లో ఫిక్స్ చేసుకోండి. ఏమైనా డౌట్ ఉంటే మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేస్తారో వాళ్ళతో కూర్చొని మీరు మాట్లాడచ్చు. ఇక్కడ 3 అంటే రోజు 3 గంటల సమయాన్ని పార్ట్ టైం గా ఈ బిజినెస్ లో మీరు కేటాయించాలి. డైలీ 3 అవర్స్ కమిటెడ్ గా. అది మిమ్మల్ని ఎక్కడి దాకా తీసుకెళ్తుందనంటే 3 జనరేషన్ సంపదను క్రియేట్ చేసే ఆపర్చునిటీని క్రియేట్ చేస్తుంది. మీరు ఇచ్చేది 3 గంటలే, బట్ 3 తరాల యొక్క చరిత్ర మొత్తం మార్చేస్తుంది. అండ్ 4వది ఏంటిది మరి? 4వ నెంబర్ ఏంటిది? 4 బేసిక్స్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం ఒక్కరమే ఒంటరిగా కోటీశ్వరులు ఎప్పుడు కాలేమో, మనకు ఒక ఆర్గనైజేషన్ కావాలా. ఈరోజు సక్సెస్ఫుల్ పీపుల్ అందరూ కూడా ఆర్గనైజేషన్ బిల్డ్ చేశారు. మరి ఈ బిజినెస్ లో మనం ఆర్గనైజేషన్ బిల్డ్ చేయాలంటే 4 బేసిక్స్ అనే ఒక స్టెప్స్ ఉంటాయి. ఆ 4 స్టెప్స్ మీరు నిరంతరంగా చేస్తే మీరు హ్యూజ్ ఆర్గనైజేషన్ బిల్డ్ చేయొచ్చు. మరి 5వది ఏంటిది? 5 సంవత్సరాలు దీంట్లో మీరు కమిటెడ్ గా ఒక విజన్ తోని వర్క్ చేయాలి. వెనుకకు తిరగకుండా చేయాల్సిన పనులు ఏవైతే ఉన్నాయో అవి 100% మీరు చేసుకుంటూ ముందుకెళ్ళాలా. 5 years విజన్ మీకు ఉండాలి ఖచ్చితంగా, 5 సంవత్సరాలు. అండ్ 6వది ఏంటంటే ఈ వ్యాపారం లోపల మీరు లీడర్ గా మారాలన్న. ఎందుకంటే మీరు ఒక ఆర్గనైజేషన్ క్రియేట్ చేస్తున్నారు, ఆర్గనైజేషన్ కు ఒక లీడర్ కావాలి కదా. మనకు లీడర్షిప్ క్వాలిటీస్ లేకపోతే ఆర్గనైజేషన్ ఎందుకు ఉంటది? సో మనకు లీడర్షిప్ క్వాలిటీస్ రావాలన్నా, మనము బిజినెస్ లోపల సక్సెస్ కావాలన్నా ఈ 6 కోర్ స్టెప్స్ చేయాలి. 6 కోర్ స్టెప్స్ చేస్తే మీరు లీడర్ గా వ్యాపారం లోపల అద్భుతమైనటువంటి విజయాన్ని సాధిస్తారు.
అండ్ లాస్ట్ 7 ఏదైతే ఉందో, ఈ మొదటి 4 నెంబర్లు ఏవైతే మీరు కంప్లీట్ చేయగలుగుతారో, 4 పనులు మీరు చేయగలుగుతారో, 7 డిజిట్స్ 7 అంకెల డబ్బును మీరు సంపాదించవచ్చు. 7 అంకెలు అంటే ఇంతకుముందు మనం చూసాం కదా, నెలకు 10 లక్షలకు పైగా ఇన్కమ్, రైట్? సో ఈ నెంబర్ గుర్తుపెట్టుకోండి, ఈ పనులు గుర్తుపెట్టుకోండి. ఏమైనా డౌట్ ఉంటే మిమ్మల్ని ఇన్వైట్ చేసిన వాళ్ళ దగ్గర ఒకసారి కూర్చోండి. ఎస్, వాళ్ళ అద్భుతమైన వ్యక్తులు మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళడానికి కావాల్సినటువంటి సపోర్ట్ మొత్తం చేస్తారు. ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాలా ఈ కంపెనీ ఎంత గొప్పది ఎటువంటిది అనేది? ఎస్, మీరు ఒకసారి గూగుల్, ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత గూగుల్లోకి వెళ్ళి ఇండియాస్ నెంబర్ 1 డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ఏది అని ఒకసారి కొట్టండి. అక్కడ ఆంబే ఇండియా అని వస్తుంది. వరల్డ్ నెంబర్ 1 డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ఏది అని కొట్టండి, అక్కడ ఆంబే గ్లోబల్, ఆంబే వస్తుంది. హలో, సో చాట్ జీపీటీలోకి వెళ్ళండి, మీరు ఇండియాలో నెంబర్ 1 కంపెనీ ఏదని కొట్టండి, మీకు ఆంబే వస్తుంది. వరల్డ్ లో నెంబర్ 1 కంపెనీ ఏదో అని కొట్టండి, ఆంబే వస్తుంది. సో చాట్ జీపీటీ చెప్తుంది, జెమినీ ఏఐ చెప్తుంది, గూగుల్ చెప్తుంది. మరి వీళ్ళందరూ చెప్పింది విందామా, లేకపోతే మన ఇంటి పక్క వాళ్ళు చెప్పింది విందామా? నిజాలు తెలుసుకుందామా, అభిప్రాయాల మీద ఆధారపడి మనము జీవితాన్ని లీడ్ చేద్దామా? ఒక్కసారి నిర్ణయం తీసుకోండి. అవకాశం మీ దగ్గరకు వచ్చింది. దిస్ ఇస్ ద రైట్ టైం. నెక్స్ట్ 5 సంవత్సరాలు మీవే. 5 సంవత్సరాల్లో 3 తరాల సంపదను మీరు క్రియేట్ చేసుకోవచ్చు. దానికోసం మీరు సిద్ధంగా ఉన్నారనుకుంటున్నాను. సో మీతో మాట్లాడినందుకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు సుమిత్ అండ్ తానా బహదూర్ ఆర్గనైజేషన్ కు, అండ్ ఇక్కడ శ్రీనివాస్ యాదవ్ సార్, అదేవిధంగా కృష్ణకుమార్ గారికి నా ధన్యవాదాలు తెలియజెప్తూ థ్యాంక్ యూ అండ్ బ్యాక్ టు మై హోస్ట్.